వీ హ్యావెంట్ సీన్ హిమ్ డాన్సింగ్ సో ఫ్రాంటికల్లీ టిల్ డేట్. బట్ అలాంటి ఒక వ్యక్తితో ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక మాస్ స్టెప్స్ కానీ, ఈ కైండ్ ఆఫ్ ఒక బాడీ లాంగ్వేజ్ కానీ, లేదంటే హుక్ స్టెప్స్ కానీ, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు బిల్డ్ అయింది మీకు అసలు? అంటే మీరు చెప్తున్నారు కానీ నాకేంటంటే ఎప్పుడు నాని గారిని నేను అన్ని మూవీలో ఫాలో అవుతూ ఉంటా. ఆయన యాక్టింగ్ కానీ అన్నిటి కానీ నేను ఒక ఫ్యాన్. అలాగే ఆయన ఒక మంచి డాన్సర్, యాక్చువల్లీ ఒక స్టైలిష్ డాన్సర్ ఆయన. ఒక కొరియోగ్రాఫర్గా, ఒక డాన్సర్గా ఆయన ఇప్పుడు దాకా చేసిన అన్ని డాన్స్ మూమెంట్ చూసినప్పుడు మనకు నచ్చుతుంది. ఎందుకంటే దాంట్లో ఒక ఆయనకన్నా ఒక స్టైల్ ఉంటుంది, ఒక ఈజ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఈ మూవీలో ఇప్పుడు దాకా ఆయన చేసిన క్యారెక్టర్ కన్నా డిఫరెంట్ క్యారెక్టర్, దానికైనా ఒక డెప్త్ ఉంది, దానికైనా ఒక ఇలాంటి ఒక క్యారెక్టర్ని ఆయన తీసుకెళ్ళడానికి అంత ప్రయత్నిస్తున్నారు, కష్టపడుతున్నారు కదా. సో ఈ క్యారెక్టర్ని ఇంకా ఎలివేట్ చేయాలంటే ఇప్పుడు దాకా చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ ఒకటి కావాలి. అది శ్రీకాంత్ అన్న చెప్పినప్పుడు కూడా ఇప్పుడు దాకా కాకుండా మనం ఇంకా ఎంత పుష్ చేయాలో అంత పుష్ చేయాలి. ఆయన కెరియర్లో ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ డాన్స్ అయి ఉండాలని నాకు చెప్పారు.